నమస్కారం. PM9 న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కేటీఆర్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం. మెట్టు సాయి కుమార్. కేటీఆర్ మాటల్లో పరిపక్వత లేదన్న విమర్శ. ప్రజల తీర్పును గౌరవించాలన్న హితవు. వ్యక్తిగత దూషణలు రాజకీయ స్థాయిని దిగజారుస్తాయి. అరికెప్పుడు గాంధీపై కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు. పేరు గాంధీ కానీ పనులు గాడ్సేలా. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు రమ్మన్న సవాల్. అధికార బలంతో రాజకీయ దౌర్జన్యం సరికాదన్న వ్యాఖ్య. తిరుమలపై కూటమి సర్కార్ వైఫల్యం. వెల్లంపల్లి శ్రీనివాస్. తిరుమల పాలన టీటీడీదా టీడీపీదా? భక్తుల భద్రతలో ఘోర నిర్లక్ష్యం. దేవాదాయ శాఖ ఉందా అంటూ వెల్లంపల్లి ఫైర్. యాంకర్ మైక్ ఇవ్వబోతే దండం పెట్టి వద్దన్న నటుడు శివాజీ. పాజిటివ్ టాక్ రావడంతో దండోరా చిత్ర బృందం సక్సెస్ మీట్. ఈ కార్యక్రమంలో మాట్లాడిన నటుడు శివాజీ తన వ్యక్తిగత విషయాలకు సినిమాతో లింక్ పెట్టొద్దని విజ్ఞప్తి. ఈ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ది ఉంటే తమ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు చేస్తున్న దురాగతాలు, అత్యాచారాలు, గంజాయి సంబంధిత నేరాలపై ముందుగా చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి డిమాండ్ చేశారు. మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుని కేసులు పెట్టడంలో చూపుతున్న ఉత్సాహం అధికార పార్టీ నేతల విషయంలో ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న నేరాలకు రాజకీయ అండదండలు ఉన్నాయనే భావన ప్రజల్లో బలపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టం ముందు అందరూ సమానమేనన్న మౌలిక సూత్రాన్ని ప్రభుత్వం విస్మరిస్తోందని విమర్శించారు. అధికార పార్టీకి చెందిన వారిపై విచారణలు నిలిచిపోతే ప్రజలకు న్యాయ వ్యవస్థపై నమ్మకం పోతుందన్నారు. పీకుడు భాషతోనే ఈ పోలీసు వాళ్ళంతా ఇలాంటి కేసులు పెడుతున్నారనేది కూడా అర్థమైతా ఉంది మనకి. ఎందుకంటే వాళ్ళు నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే పవన్ గాని లోకేష్ గాని ఈ రాష్ట్రంలో వాళ్ళ పార్టీ వాళ్ళు చేస్తున్న దురాగతాలు, అత్యాచారాలు, గంజాయికి సంబంధించిన నేరాలు వీటిపైన చర్యలు తీసుకోలేక ప్రత్యర్థి పార్టీలను అంచివేయడానికి, వాళ్ళను భయోభ్రాంతాలని గురి చేయడానికి ఇట్లాంటివన్నీ పెడుతున్నారని చెప్పి మనకు అర్థమైతా ఉంది. పత్తికొండ మేజిస్ట్రేట్, ఆలూరులో మేజిస్ట్రేట్ లేకపోతే ఇన్ఛార్జిగా ఆమె మేజిస్ట్రేట్ గారు అక్కడికి వెళ్తే ఆ సందర్భాన్ని పురస్కరించుకుని సాయంత్రం 4:10 కోర్టు హాల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని, సరెండర్ అయిన వ్యక్తిని ఇద్దరు పోలీసులు, చిప్పగిరి ఎస్ఐ సతీష్, తర్వాత పత్తికొండ ఎస్ఐ విజయ్ కుమార్లు, వీళ్ళిద్దరుతో పాటు సిబ్బంది పోయి చొక్కా పట్టుకుని కోర్టు హాల్ నుంచి ఈడ్చుకొచ్చి వాళ్ళ పోలీస్ వ్యాన్ లో ఎక్కిస్తే న్యాయవాదులు అక్కడ ఆందోళన చేశారు, రోడ్డు పైన ధర్నా చేశారు. అక్రమంగా నిందితుడిని తీసుకొని పోయి కోర్టులో ప్రవేశపెట్టడం, రిమాండ్ పంపించడం జరిగింది. అంటే ఇది చట్టం ప్రకారము, రాజ్యాంగం ప్రకారం కోర్టు హాల్లో లొంగిపోయిన నిందితుడిని అరెస్టు చేయకూడదనేది ప్రత్యేకమైన నిబంధనలు ఉన్నప్పటికీ సాక్షాత్తు న్యాయస్థాన కోర్టు హాల్లోకే ప్రవేశించి ముద్దాయిని తీసుకుపోవడం అనేది ఒక తీవ్రమైన నేరం. పొలిటికల్ అజెండాతో గ్రామాల్లో జరిగిన చిన్న చిన్న విషయాలను కూడా, సర్దుకుపోయే విషయాలను కూడా, బంధువుల మధ్య జరిగిన చిన్న సంఘటనలు కూడా భూతద్దంలో చూపించి రాజకీయ అజెండాతో వేధింపులు చేసి అక్రమంగా కేసులు పెట్టడం, హింసను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రేరేపిస్తుందనే అభిప్రాయాన్ని కలుగజేయడం, ఈ సందర్భంగా జంతు బలులు చేశారని చెప్పి కేసులు పెట్టారు. జీవహింసకు పాల్పడ్డారని బర్త్డే సందర్భంగా 20 పొట్టేళ్లు నరికి 20 పొట్టేళ్ల తలకాయలు హారంగా చేసి బాలకృష్ణ సినిమా విడుదల సందర్భంగా, తర్వాత బాలకృష్ణ గారు గెలిచినప్పుడు చెలమత్తూరులో వాళ్ళ అభిమానులు రక్తాభిషేకం చేసి 20 పొట్టేళ్లను నరికి పొట్టేళ్ల తలలను బాలకృష్ణ ఫ్లెక్సీకి. శాంతి భద్రతల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో శాంతియుత వాతావరణాన్ని భంగం చేసే ప్రయత్నాలను ప్రభుత్వం సహించదని స్పష్టం చేశారు. రప్పారప్ప అంటూ కొందరు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొంటూ అటువంటి ధోరణిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యల ద్వారా వైసీపీని పరోక్షంగా విమర్శించారు. రాజకీయ ముసుగులో చట్ట వ్యతిరేకత చర్యలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని సీఎం స్పష్టం చేశారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల భద్రతే ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యమని తెలిపారు. శాంతి భద్రతలు దెబ్బతింటే అభివృద్ధి కుంటుపడుతుందన్న విషయాన్ని ప్రతిపక్షాలు కూడా గుర్తించాలన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరగాలంటే ప్రశాంత వాతావరణం అవసరమన్నారు. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏదైనా సరే సమాజ హితం కోసం కాకుండా
రాజ్యాంగ పరంగా కాకుండా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఏవి కూడా సస్టైన్ కావు. రాయలసీమలో ఒకప్పుడు పెద్ద ఎత్తున ముఠా కక్షలు ఉండేటివి. ఒకరినొకరు చంపుకునేవాళ్ళు, ఆధిపత్యం కోసం పోరాడారు. అలాంటివి కూడా ఆ రోజు చాలా స్పష్టంగా ఫైట్ చేశాం. ముఠా కక్షలను అణిచివేయడమే కాకుండా ముఠా కక్షల్ని పూర్తిగా కంట్రోల్ చేసి నార్మల్కి తీసుకొచ్చాం. ఆ విషయం కూడా మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఆ సందర్భంలో మా పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ లీడర్స్ అయినా వాళ్ళను కూడా అరెస్ట్ చేశాను. ఎందుకంటే కఠినంగా వ్యవహరిస్తే తప్ప ఇది సాధ్యం కాదని. అదే సమయంలో మూడో సమస్యను మీరు ఒకసారి చూస్తే కమ్యూనల్ వైలెన్స్ వచ్చి హైదరాబాద్లో 6 నెలలు కర్ఫ్యూలు పెట్టి రాష్ట్రం మొత్తం అనేక ప్రాంతాల్లో మత విద్వేషాలు రెచ్చగొడతా ఉంటే దాన్ని కూడా కంట్రోల్ చేశాం. అయితే ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే రౌడీయిజం నేను ఒక మాటే చెప్పాను. ఎవరైనా సరే రౌడీగా ఉండాలనుకుంటే మాత్రం ఈ రాష్ట్రంలో మీకు ప్లేస్ లేదు. అవసరమైతే రాష్ట్ర బహిష్కరణ చేశాం, కొంతమందిని గట్టిగా కఠినంగా యాక్ట్ చేశాం. దాంతో రౌడీలు అనేవాళ్ళు కూడా ఎక్కడా లేకుండా పోయే పరిస్థితులు. ఒకప్పుడైతే గల్లీకి ఒక రౌడీ, వీధికి ఒక రౌడీ కూడా తయారై పెద్ద ఎత్తున సెటిల్మెంట్ వీళ్ళే, భూ కబ్జాలు వీళ్ళే, ఊర్లో పెత్తనం వీళ్ళే, వీళ్ళ ఇష్ట ప్రకారం చేస్తే అవన్నీ కంట్రోల్ చేశాం. కానీ 1924 లా అండ్ ఆర్డర్ విచ్చలవిడిగా భ్రష్టు పట్టించారు. ఇంకొక పక్కన అనేక సమస్యలు వచ్చాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అపవిత్రం చేసే పరిస్థితికి వచ్చారు. భక్తుల మనోభావాలు దెబ్బతినే పరిస్థితికి వచ్చాయి. ఇంకొక పక్క ఒకప్పుడు తిరుపతిలో నేను చూశాను. నేను ఒకప్పుడే తిరుపతిలో కూడా లా అండ్ ఆర్డర్ లేకపోతే పోరాడాం. చిత్తూరు జిల్లాలో లా అండ్ ఆర్డర్ లేకపోతే గట్టిగా ఫైట్ చేసి మళ్ళా లా అండ్ ఆర్డర్ రెస్టోర్ చేసే పరిస్థితికి వచ్చాం. ఎప్పుడు కూడా నేను అధికారంలో ఉన్నా, అపోజిషన్లో ఉన్నా, లా అండ్ ఆర్డర్ చేతికి తీసుకు ఆర్థిక సంఘం నిధులు ఎవడబ్బ సొత్తు అని ఇష్టాసారంగా వ్యవహరిస్తున్నావు చంద్రబాబు అంటూ వైఎస్ఆర్సీపీ పంచాయతీ రాజ్ విభాగం అధ్యక్షుడు వెన్నపూసి రవీంద్రారెడ్డి తీవ్రస్థాయిలో ప్రశ్నించారు. స్థానిక సంస్థలకు రాజ్యాంగబద్దంగా రావాల్సిన ఆర్థిక సంఘం నిధులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దారి మళ్లిస్తోందని ఆరోపించారు. ఈ చర్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్లు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారన్నారు. గ్రామాల అభివృద్ధికి వినియోగించాల్సిన నిధులను అడ్డుకోవడం వల్ల పల్లెల్లో మౌలిక సదుపాయాలు కుంటుపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇదే విధంగా నిధుల విషయంలో వ్యవహరించినప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా చంద్రబాబును తీవ్రంగా హెచ్చరించిందని గుర్తు చేశారు. పేపరు జగన్మోహన్ రెడ్డి గారిది కాబట్టి ఈ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తుందని చెప్పేసి ఇదే కుహనా తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, కూటమి నేతలు కావచ్చు ఆరోపిస్తారు. ఇది ఈనాడు పేపర్. అంటే కూటమి ప్రభుత్వము ఏదైతే వాళ్ళు చట్టబద్ధంగా భావించేటువంటి పేపరు ఈనాడు. ఆర్థిక సంఘం నిధుల వినియోగం ఆపండి, పంచాయతీలకు అధికారుల ఆదేశాలు. ఈ సందర్భంగా నేను ఒక్కటి ఈ కూటమి ప్రభుత్వాన్ని నేను అడుగుతానా, ఏమయ్యా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఈ నిధులు ఏమైనా మీ అబ్బ గంట అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇది స్థానిక సంస్థలకు రావాల్సినటువంటి స్థానిక సంస్థల యొక్క ప్రజాప్రతినిధుల హక్కు. కేంద్రం విడుదల చేసేటువంటి డబ్బు. ఈ నిధులు నువ్వు దారి మళ్లిస్తే ఈ నిధుల్ని విడుదల చేయండి అని చెప్పేసి ఈ నిధుల కోసం కదం తొక్కిన సర్పంచులు పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా. 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు తక్షణమే విడుదల చేయాలి. సర్పంచులు, ఎంపీపీలు పెద్ద ఎత్తున ధర్నా. అంటే అనేక రకాల పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి నిధులను నువ్వు దారి మళ్లిస్తే ఎందుకు దారి మళ్లించినావని చెప్పేసి ఆ రోజు సర్పంచులతో పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసనలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ విభాగం తరపున పెద్ద ఎత్తున పోరాటం చేస్తే నీకు వల్ల కాక ఇంక నువ్వు దాన్ని తిప్పుకోలేక చిట్ట చివరకు నిధులు విడుదల చేశారు. ఆ నిధుల విడుదల చేస్తే కూడా కేంద్ర ప్రభుత్వం నీ నెత్తిన మొటిక్కాయ కొట్టి నీకు పెనాల్టీలు కూడా విధించింది. పంచాయతీ నిధులు వాడుకునేందుకు 8.98 crores వడ్డీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం పే చేసింది. గతంలో నిధులకు సంబంధించి కూడా గతంలో 1121.2 కోట్లను విడుదల చేయగా 8 నెలల తర్వాత ఈ ఏడాది ఆగస్టులో జమ చేసినందుకు అప్పట్లో వడ్డీగా 55.31 రూపాయలు. అంటే మొత్తం రాష్ట్ర ప్రభుత్వము 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు దారి మళ్లించినందుకు గాను స్థానిక సంస్థలు వైఎస్ఆర్సీపీపై కూటమి సర్కార్ నిరంతరం
బురద జల్లడమే పనిగా పెట్టుకుందని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జరిగిన మీడియా సమావేశంలో ఆయన కూటమి ప్రభుత్వ పాలనపై ఘాటైన విమర్శలు చేశారు. రాష్ట్రంలో అసలు దేవాదాయ శాఖ ఉందా అంటూ ప్రశ్నించిన ఆయన కూటమి పాలనలో తిరుమలలో సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో మళ్లీ తొక్కిసలాట జరగడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. వరుస సెలవుల వల్ల భక్తుల రద్దీ పెరుగుతుందని తెలిసినా ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. ఎన్ని ఘటనలు జరిగినా ప్రాణాలు పోయినా పాలకులు అప్రమత్తం కావడం లేదని విమర్శించారు. ఏర్పడ్డాక అనేక ఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా తిరుమల తిరుపతి చైర్మన్ మిస్టర్ నాయుడు గారు కావచ్చు, బిఆర్ నాయుడు గారు కావచ్చు, అదేవిధంగా తిరుమల తిరుపతి స్థానం జేఈఓ వెంకయ్య చౌదరి గారు కావచ్చు, పాలక మండలి కావచ్చు, ఇతర అధికారులు కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, ఎవరు కూడా ఎటువంటి బాధ్యత లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పరిపాలనని గాలికి వదిలేసి, ఎందుకంటే గురువారం క్రిస్మస్, శుక్ర శని ఆదివారం సెలవులని చెప్పని 4 రోజులు సెలవులని చెప్పని తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు వచ్చే సంగతి మీకు తెలియదా? సెలవు రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధమైన పరిపాలన చేయాలని చెప్పని కనీసం ఇంగిత జ్ఞానం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు కానీ కూటమి ప్రభుత్వానికి కూడా లేదు. ఎందుకంటే శ్రీవారి మెట్టు మార్గం అనేది అలివేల మంగాపురం, మన శ్రీనివాస మంగాపురం దాటిన తర్వాత శ్రీవారి మెట్టు ఉంటుంది. ఆ మెట్టు ద్వారా పైకి వెళ్ళే దర్శనం టోకెన్లు ఇదివరకు గతంలో ఆ మెట్ల మార్గం దగ్గరే ఇచ్చి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ టికెట్స్ కూడా అక్కడ ఎవరైతే మెట్ల మీద వెళ్తున్నారో ఆ మెట్ల మార్గం, శ్రీవారి మెట్ల మార్గం మీద వెళ్ళే వారి టికెట్స్ టోకెన్స్ కూడా అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్లో ఇవ్వడం ఏంటి? అసలు నాకు అర్థం కావట్లేదు. ఎందుకు మార్చారు మీరు? ఎందుకు మార్చాల్సిన అవసరం వచ్చింది? అంటే భక్తులకి ఎప్పుడైనా కానీ మెరుగైన సౌకర్యాలు ఇస్తారా? భక్తులకి ఎప్పటికప్పుడు ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తారనేది నేను సూటిగా టీటీడీ పాలక మండలి కావచ్చు, చైర్మన్ కావచ్చు, కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరికీ కూడా నేను సూటిగా ప్రశ్నిస్తాను. నిత్యం తిరుమలపై వైసీపీ కుట్రలు చేస్తోందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేమూరి ఆనంద్ సూర్య తీవ్ర ఆరోపణలు చేశారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ నుంచి జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పవిత్రమైన తిరుమలను రాజకీయాల కోసం వాడుకుంటూ భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వైసీపీ వ్యవహరిస్తోందని విమర్శించారు. తిరుమలలో ప్రతి చిన్న ఘటనను వక్రీకరించి ప్రచారం చేయడం వెనుక రాజకీయ కుట్ర స్పష్టంగా కనిపిస్తోందన్నారు. టీటీడీపై రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టించడమే వైసీపీ లక్ష్యమని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భక్తుల సౌకర్యార్థం భద్రత కోసం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. అయినప్పటికీ అభివృద్ధిని సహించలేని వైసీపీ నాయకులు కావాలనే వివాదాలు లేపుతున్నారన్నారు. ఎందుకు చెప్తున్నానంటే ఈనాడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి దేవాలయం మీద తను అధికారంలో ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి కుట్రలు చేయటం, దేవాలయ వ్యవస్థని అగౌరవపరిచే విధంగా చర్యలు చేపట్టడం, అన్నింటికన్నా కూడా ఆంధ్రదేశంలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రముఖమైనటువంటి అతిపెద్ద దేవాలయంగా, ప్రపంచ దేశాలలోనే కోట్లాది మంది భక్తులున్న దేవాలయంగా సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి దేవాలయం మీద కూడా ఈ వైసీపీ కుళ్ళుతోనూ కుట్రలు చేస్తూ హిందూ భావజాలాన్ని నాశనం చేయటం కోసం, హిందువులని అడ్డుకోవటం కోసం జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన కుట్రలని ఈనాడు మళ్ళీ ప్రతిపక్షంలో కూడా, ప్రతిపక్షం అంటే ఆయనకి ప్రతిపక్ష హోదా లేదండి. ఇక్కడ మనకు సామెత చెప్పినట్టుంది, మేనేజర్కి ఎక్కువ ఈ ఎండీకి తక్కువ అనే పరిస్థితిలో ఈనాడు జగన్మోహన్ రెడ్డి తన కాలం వెళ్ళబుచ్చుతూ తన అక్కసు తీర్చుకోవటం కోసం దేవాలయాల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని బీఆర్ఎస్ నేతలకు హెచ్చరిస్తున్నామని ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు స్థానిక ఎన్నికల్లోనూ ప్రజలు బీఆర్ఎస్ కు స్పష్టమైన బుద్ధి చెప్పినా కేటీఆర్ కి మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదని విమర్శించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చేయలేని అనేక అభివృద్ధి పనులను ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారని, అయినప్పటికీ అదే అహంకారపూరిత ధోరణితో విమర్శలు చేయడం దురదృష్టకరమన్నారు. ప్రజల తీర్పును
గౌరవించకుండా రాజకీయ స్థాయిని దిగజార్చే వ్యాఖ్యలు చేయడం సరికాదని సూచించారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని, వ్యక్తిగత దూషణలు ప్రజాస్వామ్యానికి హానికరమని చెప్పారు. ముఖ్యంగా కేటీఆర్ తన వైఖరిని మార్చుకుని ప్రజా సమస్యలపై నిర్మాణాత్మకంగా స్పందించాలని హితవు పలికారు. డిసెంబర్ 3న మీ దగ్గర నుంచి అధికారాన్ని ప్రజాపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారు. అహంకారంతో మాట్లాడే కేటీఆర్ గారు, అహంకారంగా పుట్టినటువంటి వ్యవస్థకు పుట్టినటువంటి కేటీఆర్ గారు, మీరు మాట్లాడే ముందు మీ నోరు పొదుపులో పెట్టుకోండి. బూతు మాట్లాడే ముందు, బూతుగా అనిపించే మాటలు అనే ముందు ఒక మాట చెప్తున్నా మీకు వినండి. పొద్దున్న లోవంగానే మీ పని ఏందండి? రేవంత్ రెడ్డి గారిని తిట్టడము, కాంగ్రెస్ పార్టీని తిట్టడము. కేటీఆర్ కి మతి భ్రమించి మైండ్ దొబ్బి ఎర్రగడ్డకు దగ్గరలో ఉన్నాడు. కల్వకుంట్ల కుటుంబం మొత్తం వ్యవస్థ కూడా వచ్చినా కూడా రేవంత్ రెడ్డి గారి కాలి గోటికి సరిపడని చెప్తున్నాం. చిల్లర మాటలు మాట్లాడుతా ఉన్నారు, మతి భ్రమించి మాట్లాడుతున్నావు, ఏం మాటలు తెలుగులో మాట్లాడుతా ఉన్నావు. నిన్ను మీ యొక్క అహంకారమైనటువంటి వ్యవహారాలను, వారి పనులను తెలంగాణ ప్రజానికం ఇంకా మర్చిపోలేదు. మీరు చేసిన మోసాలు మర్చిపోలేదు. మీ అహంకారం కారణాలు ఎక్కడ మర్చిపోలేదు. తెలంగాణ ప్రజలు కల్వకుంట్ల కుటుంబాన్ని, బీఆర్ఎస్ పార్టీని చెప్పుతో కొట్టిరు. 2 చెంపలు వాయించే విధంగా మిమ్మల్ని చెప్పులతో కొట్టి తెలంగాణ ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టిరని చెప్పి మర్చిపోకండి. ఖబర్దార్ కేటీఆర్ గారు, మీ యొక్క స్థాయి దగ్గర మాట్లాడండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కాలి. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.